అధికారం కూడా లేదని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే మీరు ఏమి చేసిండ్రు, మా కుటుంబాల వాళ్ళకి ఏం చేసిండ్రు, మీరు ఏం సహాయం చేసిండ్రు? 35 కోట్లు సహాయం చేసినాము తెలంగాణ ప్రభుత్వానికి అంటాడు. ఏది పవన్ కళ్యాణ్ గారు. మరి ఎవరికి ఇచ్చిండు అతను? ఎటుపోయినాయి ఆ డబ్బు? అది ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు అనేది మాకు తెలియాలి. మా కుటుంబాల వాళ్ళకి ఏ ఒక్క నయా పైసా కూడా సహాయం అందలేదు. ఈ ప్రభుత్వం కానీ అందలేదు. ఆంధ్ర పాలకులకు ఈ పృథ్వీరాజు సార్ను హెచ్చరించడానికి, అన్నగారిని హెచ్చరించడానికి వాళ్ళకి ఏమో హక్కు ఉన్నదని నేను అడుగుతున్నా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు మా కుటుంబాలను వారిని ఎంతో ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని పోషిస్తూ ఆదరిస్తూ ఆదుకుంటూ వస్తున్న ఈ పృథ్వీరాజ్ సార్ గారి మీద ఎందుకు అబండాలు వేస్తూ ఉన్నారు? మరి మీకు ఏం కావాలి? ఇంకా మా తెలంగాణ మీద కనుదృష్టి మీకు ఎందుకు పోతలేదని నేను అడుగుతా ఉన్నా. మీకు ఇది కరెక్ట్ కాదు అని హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్న ఈ సార్ గారి మీద మీరు ఎందుకు ఈ ఆరోపణలు ఆరోపిస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ప్రతి కుటుంబాన్ని ఇప్పుడు ప్రతి విషయంలో సార్ గారు ఆదుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ పిచ్చోడు అన్నారు. అది దేనికి కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ మాట పిచ్చోడు, పాట పిచ్చోడు, తెలంగాణ ప్రజల పిచ్చోడు తప్ప తన ఏ అన్యాయం ఎవరికి తలపెట్టలేదు కదా. ఏ ప్రభుత్వానికి తలపెట్టలేదు, ఎవరిని కూడా హెచ్చరించలేదు. తన వంతు సహాయం, తన వంతు న్యాయము ఈ తెలంగాణ ప్రజల అమరుల కుటుంబాల పేరు మీద, అమరుల సమాధుల మీద వచ్చిన ఈ తెలంగాణను ఈ అన్యాయంగా ఇప్పుడు తెలంగాణ వచ్చింది కరెక్టే, కానీ తెలంగాణ వచ్చి ఎవరికి న్యాయం జరిగిందో నాకు అర్థమైతలేదు. అసలుకి ఎవరికి న్యాయం జరిగింది? ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉంది. ఎవరికి ఏ జాబులు ఇచ్చింది, ఎవరికి ఏ హక్కులు ఇచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అంత దోసుకునే ప్రభుత్వం దోసుకొని పోయిందంటే ఈ ఉన్న ప్రభుత్వం కూడా ఇలానే ప్రవర్తిస్తుంది. అసలు ఇది ఎక్కడి న్యాయము? అంటే ఓట్లకు సీట్లకు నోట్లకే అమ్ముడుపోయినట్టున్నది. అంత సీట్లు ఓట్లే కావాలి, కానీ మరి ప్రభుత్వానికి ఏం న్యాయం చేయాలి, ప్రజలకి ఏం న్యాయం చేయాలి అని నిర్వర్తించి ఒక నిదానంగా నిదర్శంగా మరి ఒక సభాముఖంగా ఈ గుర్తింపలేనప్పుడు ఈ ప్రభుత్వం ఏం పరిపాలన చేస్తుందని నేను హెచ్చరిస్తా ఉన్నా. ప్రతి ఒక్క కుటుంబానికి చదువుకునే ఎంతో విద్యార్థులు ఉన్నారు. పిహెచ్డి, ఎంఎస్సి అన్ని ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఎవరికే ఉద్యోగం ఇచ్చినవయ్యా రేవంత్ రెడ్డి గారు? ఎవరికే ఉద్యోగం ఇచ్చి ఎవరికి ఏం సహాయం చేసినా మా కుటుంబాల వాళ్ళని ఎప్పుడు నువ్వు గుర్తించేది? ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోతూనే ఉన్నది. ఇంకా 2 సంవత్సరాలు అయితే నువ్వు అయిపోతుంది నీ పెత్తనం. ఇక నువ్వు ఎన్నడూ మమ్మల్ని గుర్తించేదని నేను అడుగుతా ఉన్నా. నువ్వు గుర్తించలేనివి, నువ్వు పెత్తనం చేస్తే ఎంత, చేయకుంటే ఎంత? ప్రజలను మోసం చేసి ఈ ప్రభుత్వాలను డబ్బు లేదు అంటున్నావు. తెలంగాణ డబ్బు అంతా ఫ్యాక్టరీలు అటు ఇటు ఉన్న డబ్బు అంతా ఎటు పోతుంది? అసలు ఎక్కడ పోతుంది డబ్బు? ఎవరికి సహాయం చేస్తున్నావు నువ్వు అని నేను అడుగుతా ఉన్నా. నా కుటుంబాలను గుర్తించాలని నేను చెప్తా ఉన్నా. ఈ సహాయం చేసిన ఈ పెద్ద మనిషిని, ఈ పృథ్వీరాజ్ సార్ని పట్టుకొని నువ్వు ఏం ఈ పవన్ కళ్యాణ్ అంటాడు. ఏం చూసినావయ్యా నువ్వు అసలు ఏం చూసినావు పృథ్వీరాజ్ సార్ది? ఆయనే తెలంగాణ కోసం ఎన్నో పాటలు పడ్డాడు, జైలుకి పోయిండు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, పాదయాత్ర చేసిండు. భూపాలపల్లి నుంచి తొర్రూరు వరకు పాదయాత్ర చేసిండు, హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసిండు. ఎన్నో సార్లు పాదయాత్రల మీద పాదయాత్రలు చేస్తూ ఆయన కడుపు కట్టుకొని ఆయన ప్రజల వెంట ఉంటూ, ప్రజల మధ్యలో ఉంటూ, ప్రతి నినాదం చేస్తూ ఆయన ఇప్పటి వరకు కూడా తెలంగాణ కోసమే మాట్లాడుతుండు. న్యాయంగా మాట్లాడినోడు తెలంగాణలో ఉండకూడదా? న్యాయంగా మాట్లాడిన వాళ్ళు మరి ఏ పని చేయకూడదా? న్యాయంగా వాదించితే నీకేం నొప్పి అవుతుంది అసలు? పవన్ కళ్యాణ్ గారు నేను హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణ నా ప్రజల మీద నువ్వు కన్ను పెట్టినా, నువ్వు ఏ మాట మాట్లాడినా కూడా నీకు సరైన గుణపాఠం చెప్పాల్సి ఉంటుంది. మేము కుటుంబాల వాళ్ళమే ఉన్నాము. మరి సార్ ఒక్కరే ఉన్నారు అనుకోకు, పృథ్వీరాజ్ గారు సార్ కనుక మేము అందరం ఉన్నాము. సార్ మాకు ఎంతగానో మా కుటుంబాలను ఆదుకున్నాడు. నువ్వెవరయ్యా సార్ని అనడానికి? నాకు సహకరించిన సార్ని అనడానికి నువ్వెవరు అసలు? నీకేం హక్కు ఉందని నా తెలంగాణ న్యాయకర్త మీద నువ్వు న్యాయంగా వాదించి తెలంగాణ కోసం పోరాటం చేసిన సమరయోధుడి మీద నువ్వేం మాట్లాడుతున్నావు అసలు?
నీకేమో నువ్వు చిల్లర ఆటలు ఆడుతూ చిల్లర పాటలు పాడుతూ సంపాదించిన డబ్బుతో జనాల మీద కొట్టి నువ్వు ముఖ్యమంత్రి అయిన ఆంధ్రాలో నువ్వు ముఖ్యమంత్రి అంటే నీ ఆంధ్రాను చూసుకోవడానికే నీకు లేదు. నా తెలంగాణలో అభివృద్ధిని చూస్తే నువ్వు ఆంధ్రాలో చేస్తున్నావు. నీ స్వతహాగా ఏం చేసినావు అక్కడ ఆంధ్రాలో? నా తెలంగాణ అభివృద్ధిని ఇక్కడ చేస్తున్న పనులను ప్రతి విషయంలో ఇక్కడ చూసే నువ్వు అక్కడ చేస్తున్నావు. నీ స్వతహాగా అక్కడ ఆంధ్రాలో ఏం చేసినావు? ఏం అభివృద్ధి చేసినావు? నా తెలంగాణ అభివృద్ధిని, నా తెలంగాణ తెలుగుని ఉపయోగిస్తూ ఈ పనులు చూస్తే నువ్వు అక్కడ చేస్తాను. నీ స్వతహాగా చేసింది ఏది అయ్యా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు అసలు నువ్వు? నీకు మా తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ ఆంధ్ర విడిపోతే 11 రోజులు ఉపవాసం ఉండి నీకు బాధ అయిందా? దోసుకున్న కాడికి చాలలేదా? నా ప్రజలను మించింది ఇంకా చాలలేదా? ఇంకా మా ఊళ్ళో చనిపోతే తెలంగాణ సమాధుల మీద వారి శవాల మీద తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన న్యాయం జరుగుతలేదని మా తెలంగాణలో మేము మాట్లాడుకుంటుంటే నీకేమి ఇబ్బంది కలుగుతుందని నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క విషయంలో, ఏ విషయంలోనైనా నా తెలంగాణలో ఏం జరిగినా నువ్వేం మాట్లాడడానికి నీకు హక్కు లేదని నేను మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా, నువ్వు అధికారం కోసము సొంత మామను చంపినోనివి, నువ్వు సీట్ ఎక్కినోనివి, నువ్వేం పెత్తనం చేస్తున్నావయ్యా? నువ్వేం మాట్లాడుతున్నావు? మీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నావు? ఎందుకు నా తెలంగాణలో చేసే ఈ అభివృద్ధిని చూసి మీరు చేసుకుంటారు. సరే చేసుకుంటారు. నా తెలంగాణ ప్రజలను అనడానికి నీకేం అధికారం? నువ్వెవడవని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎవరు అసలు అడగడానికి? నా తెలంగాణ హైదరాబాద్లో అడుగు పెడితే మీ సంగతి చూస్తాం బిడ్డ. మేము చాలా మంది ఉన్నాం వెనకాల. పృథ్వీరాజ్ సార్ ఒకటే లేరు, మేము ఎంతో మంది ఉన్నాం ఇక్కడ. సార్ వెనకాల 1000 మంది, కోట్ల మంది ఉన్నాము. 20 కోట్లు తన సొంత ఆస్తులు అమ్ముకొని మా పేద ప్రజలను, మా కుటుంబాల వాళ్ళని ఆదుకున్నాడు. ఆయన నిలదయ్యడానికి నువ్వెవడవని నేను అడుగుతా ఉన్నా. జాగ్రత్త బిడ్డ. మరి నా చెప్పు దెబ్బల పాలవుతారు. మళ్ళా నా పృథ్వీరాజ్ సార్ మీదకి ఎవరు వచ్చినా కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ సభాముఖంగా. నేను ఢిల్లీకి పోయి సోనియా గాంధీ మీద పట్యాల కోట్ల కేసు వేసిన. ఇదిగో ఈ పేపర్ కటింగ్ తో సహా ఉంది. ఢిల్లీకి పోయి పట్యాల కోట్ల సోనియా గాంధీ మీద కేసు వేసి నేను ప్రెస్ మీటింగ్ లో చాలా వాదించిన. సోనియా అమ్మ, ఎంతమంది చనిపోతే మా తెలంగాణ ఇస్తావు? ఇంకా ఎంతమంది సమాధుల మీద తెలంగాణ ఇస్తావు? ఎంతమందిని నువ్వు ఆత్మహత్య వాళ్ళ కుటుంబాల వాళ్ళ గోసపుచ్చుకుంటావు? నువ్వు ఇంకెంతమంది ప్రాణాలు తీసుకోవాలో చెప్పు. నువ్వు ఇచ్చేదాకా మేము ఏ జైలు పాలైనా మేము ఇక్కడ చచ్చినా మంచిదే, నా భర్తతో సహా నేను ఇక్కడ చచ్చినా మంచిదే. నా భర్త కళ నెరవేరేదాకా, నా భర్త ఆశయం నెరవేరేదాకా నేను ఇక్కడికి పోనని నేను అక్కడ ప్రెస్ మీట్ లో జరిగింది. అక్కడ ఇగో ఇది ఢిల్లీకి పోయిన పేపర్ కటింగ్స్ చూడండి. ఇక్కడ నేను నా భర్త చనిపోయినప్పటికీ తెలంగాణ ఆశయం కొరకు నా భర్త ఆశయం నెరవేరాలి, తన కళ నెరవేరాలి, నా పేద కుటుంబాల వాళ్ళకు న్యాయం జరగాలి, నా కుటుంబాలకు న్యాయం జరగాలి, మా కుటుంబాలకు ఒక గుర్తింపు వస్తే చాలు మాకు. మా తెలంగాణ వచ్చినందుకు మరి చదువుకున్న ప్రతి ఒక్క యవనస్తులకు నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం వస్తుంది కావచ్చు అని నేను ఢిల్లీ దాకా వెళ్ళడం జరిగింది. నేను మాట్లాడని ప్రెస్ మీటింగ్ అంటూ లేదు, నేను మాట్లాడని అసలు న్యూస్ అంటూ లేదు, నేను మాట్లాడని TV9 అంటూ లేదు. అసలుకి ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడైనా తెలంగాణ కోసం మాట్లాడుతూనే ఉన్నా. ఇంకా ఎందుకంటే ఈయన గారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆరోపణలు పృథ్వీరాజ్ సార్ మీద ఎందుకు చేస్తానని నేను అంటున్నా. ఈయన దొంగ నా కొడుకులు, ఈయన గులాంగిరి చేసే సొత్తులు మరి సారు మీద ఎన్నో బండాలు వేస్తారు? ఈ సాధగారు నా కొడుకులు ఎన్నో బండాలు వేస్తారు సారు మీద ఎందుకు వేస్తానులని నేను అడుగుతా ఉన్నా. నా కుటుంబాలను ఆదుకోవద్దని వేస్తానులా, లేకుంటే నా చెప్పుతోని కొడతా. మరి చెప్పుతోని కొడతాను. సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేమందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. చెప్పుతోని కొట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా చెప్పుతోని కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి వచ్చిన, నా తెలంగాణ వచ్చినా జరుగుతుంది ఖచ్చితంగా. నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి
మీకు హక్కు లేదు, అసలుకే లేదు. పవన్ కళ్యాణ్కి లేదు, మరి ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన దొంగ నా కొడుకులను చెప్పులతోని తన్నుతామని హెచ్చరిస్తా ఉన్నా. నేను ఇగో ఈ దొంగ నా కొడుకులు చెప్పుతోని ఖచ్చితంగా తన్నడం జరుగుతుంది. జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. ఇక్కడ మాకు ఆంధ్ర ప్రాంత ప్రజల మీద ఎటువంటి విద్వేషాలు కానీ వ్యతిరేకత కానీ లేదు. ఎవరైతే తెలంగాణ అస్తిత్వం మీద విషం చిమ్ముతున్నారో పెట్టుబడిదారులు, పెత్తందారులు, పాలకులు, వాళ్ళ మీద మాత్రమే మా ఈ పోరాటం, ప్రజల మీద మాత్రం కాదు అని మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు అన్న మాట్లాడతాడు. అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, వేదిక పైన మిత్రులకు, అందరికీ ఇక్కడికి వచ్చిన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మరి నిన్న మేము డెండి చింతపల్లిలో అమరవీరుల స్థూపం కట్టించుకుంటూ ఆ నిర్మాణంలో ఉంటే ఇక్కడ కొంతమంది మరి పిచ్చి కుక్కలనాల్లో, గజ్జి కుక్కలనాల్లో, అవలేగాలలో నాకు అది తెలుస్తలేదు. మరి పొద్దున్నని కానీ పాషం యాదగిరి గారిని కానీ ఆడు అని సంబోధించి మాట్లాడిండ్రు. మరి అవులే, నా వయసు 50 సంవత్సరాలు. నేను గత 97 డాక్టర్ చెరుకు సుధాకర్తో మొదలు పెడితే ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నాం. నిన్నైతే ఎప్పుడు చూడలేరా బాబు? నేనైతే ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులకు కూడా మేము ఎవరో తెలుసు. నేను అంటే విషయం చెప్తున్నా, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా బాబు? ఆ పవన్ కళ్యాణ్ ఏమన్నా ఎంగిలి మెతుకులు వేస్తే తిరిగి బతకండి. ఎందుకంటే మీ బతుకులే బానిస బతుకులు. బానిసలకు బానిసలు మీరు, బానిసలకు బానిసలు మీరు. అది వదిలిపెట్టి తెలంగాణ ఆత్మగౌరవం మీద బురద జల్లే ప్రయత్నం, తెలంగాణ ఉద్యమకారుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ ప్రజలు ఏం క్షమించరు. మన ఏదో మాట్లాడి మళ్ళీ ఏదో ఫ్రాడ్ చేసిందని చెప్పేసి 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టిండు. మరి తర్వాత ఏం కంపెనీ మాట్లాడుకుంటాం మనోడు మళ్ళీ నాకు తట్టగలపాలి. మళ్ళీ అరే ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు రాబాయ్. మీకు ఏం చరిత్ర ఉంది రాబాయ్? ఆయన అంటే ఎన్ని వందల కేసులు అయినా రాబాయ్ నీ మీద? ఏడ దాడి చేసినావు? తెలంగాణ ఉద్యమం ఏడపరిచినావు నువ్వు? పిచ్చి మాటలు మాట్లాడి. అందులో ఒకటి మిత్రులు కొంతమంది ఇక్కడ, అందరి మిత్రులు కూడా నన్ను తప్పుగా అనుకోవద్దు, ఈయన కూర్చొని ఏమంటారు, ఈయన ఎస్టీని, ఈయన ఎస్సీ, ఈయన బీసీ, ఇక్కడ కులాల ఎవరు చెప్పమన్నారు రా బాబు? నేను అంటే కులాల ప్రతిపాదన చేస్తున్నావు మనము? ఎక్కడ ఆయన మతాలు, కులాలు, తెలంగాణలో సబ్బండ వర్ణాలు, అన్ని జాతులు, అన్ని మతాలు కలిస్తేనే తెలంగాణ. ఈ తెలంగాణకు చరిత్ర ఉంది. మీలాంటి అవలేగాళ్ళ వల్ల చరిత్ర పుడుతున్నది. ఈ అవలే పనులు చేసేది బంద్ చేసి, జోకుడు ఈ చెప్పులు మోసేది బంద్ చేసి తెలంగాణ ఆత్మగౌరవం కాపాడండి. మీకు ఎట్లా ఆత్మగౌరవం లేదు, ఉన్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచకండి. వాళ్ళని పట్టుకొని నిరంతరం పోరాటం చేస్తున్న, అరే పాపం బుద్ధన నిన్న మనం బస్సు యాత్ర చేసినాం. మా రోజు వీరమస్తపం కంచి గద్దరన్న సమాధి వరకు 16 తారీఖు నుంచి 22 తారీఖు వరకు పొద్దునకు కూడా ఫోన్ చేసిన, అన్న రాలేదంటే, అన్న నేను వరంగల్ ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఏదో ఆంజనేయ స్వామి విగ్రహం వల్ల కుట్రని ఆయన పాపం తిరుగుతున్నాడు. మా దగ్గర కూడా టైం చేయలేకపోయాడు. అట్లా వాళ్ళు నిరంతరం పోరాటం చేసుకుంటూ ప్రజల మధ్య నుండి ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా కొట్లాడుతూ, మన వెళ్ళినట్లయినప్పుడు ఎరగిట్లేరా బాబు? నువ్వు వెళ్ళినట్ల సంఘటనలో ఒక్కసారి కనపడలేదు. నువ్వు మహబూబ్ నగర్ జిల్లానే చెప్పిండు. ఆ చిన్నపిల్ల కనపడలేదు, ఎక్కడ కనపడలేదు ఇంతవరకైతే. నాకైతే నేను కనపడి మహబూబ్ కూడా వెళ్ళలేదు. పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకుంటూ, ఇంకోటి ఇందాక మిత్రుడు చెప్పిండు, ఎందుకు కాలశిల్పం తీసుకుంటున్నట్టుగా దేని మీద తీసుకుంటున్నా? ఒరే నాయన, వాళ్ళ నువ్వు వాళ్ళకి తెలిసిన నువ్వు బట్టలు కూడా తీసుకొడతారా బాబు? వాడిని నువ్వు మొగోని అనుకున్నావు. వాడెట్లా నువ్వు నిన్న మాట్లాడినావు కదా ప్రెస్ మీట్లో,
ఆయన పవన్ కళ్యాణ్ మగోడు 3 పెళ్లిళ్ళు చేసుకుని మీకు శాతనత చేసుకోరు, మీరు చెక్కగలను మరి నువ్వు చెక్కగల చెక్క సర్టిఫికేట్ తెచ్చుకొని కాలు తీసుకుంటామంట కదా బాబు, నాకు తెలియదు మా ఊళ్ళు అంటున్నారు. వాడిని అమ్మ నువ్వేమంటున్నా బాబు, నువ్వేమనుకున్నావు, నువ్వు పెద్ద పెద్ద తోపు కానీ అనుకున్నావు తెలంగాణ, నువ్వు చెక్కగాని అది ఇప్పుడు తెలుస్తుంది. అరే ఎందుకు రా భయ్ అవలే మాటలు అంటే మేము మాట్లాడలేమనుకున్నావా? మీ అంత చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, మేము చిన్నగానే ఊర్లలోనే ఉంటాం, మేము చిన్నగానే చదువుకున్నాం. కానీ తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. తెలంగాణ అమరవీరులు ఎంతమంది అయినా తెలుసారా? 7 ఏళ్ళు తెలుసా? నువ్వు ఎవరైనా పొందలేని ఎక్కడ తెలుసా? ఎవరైనా పొందలేని అమరవీరుల త్యాగాలు తెలుసారా? నేను పాసం యాదగిరి, విమలక్క, పృథ్వీరాజన్న, ఆ రోజున విన్నన్న, డాక్టర్ చెరుకు సుధాకర్, గద్దరన్న, మేమంతా ఒక్కొక్క శివాలను పాడలు మోసి వచ్చినాం బిడ్డ. నేను పొడిచిన ఉద్యమం అంటున్నావు. మహబూబ్ నగర్లో ఒక పిల్ల చచ్చిపోతే రాలేదు నువ్వు మహబూబ్ నగర్. నువ్వు ఆదివాసి బిడ్డ అనుకుంటే కూడా మా ఆదివాసులు నవ్వుతారు, నీలాంటి దరిద్రుడు మా దాంట్లో పుట్టిండా అని. ఎందుకంటే నా నల్గొండ జిల్లా నాంపల్లి, నేను ఉండేది రంగారెడ్డి జిల్లా మంతనగారు తండాలనే ఉంటాను. నేను 22 సంవత్సరాలు తండాలనే ఉంటున్నా. చుట్టుముట్టు మా అంతా ఊరు తండా కలిసి ఉంటుంది. వాళ్ళ గుణం ఏంది, వాళ్ళ నేపథ్యం ఏంది, వాళ్ళు ఊరికి మేలు చేస్తే మేలు చేస్తారు, వాని కలితే తలపెట్టారు. నువ్వేంద్రాబాద్ తింటే వాసాలు లెక్క పెట్టి దొంగతాను లఫోట్గా నువ్వు ఏం శాతమవుతారా బాబు? ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ వాదని చెప్పుకుంటున్నావు, ఉద్యమకారుని అని చెప్పుకుంటున్నావు, బాగానే ఉంది. మరి ఉద్యమకారు తెలంగాణ ఉద్యమకారు అయితే నాకు తెలిసి పోయి ఆంధ్రలో చెప్పులు మోయాడు. మరి నువ్వు మోస్తున్నావు, మరి అరేట్లోనో పోయి ఇదేందో నాకు అర్థం కాలే. ఎవరిని పడితే వాళ్ళని తిట్టుడు అంటే మీరు తిడితే ఏమనుకుంటున్నాం, తిడితే మేము వైఫ్ అవుతుంది అనుకున్నట్టుంది బిడ్డ. తిడితే ఇక మేము భాష వాడొద్దు, ఇక్కడ ఒక హక్కు ఉన్నది. ఇప్పుడు ఆ అక్క చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా మీరు సమాధానం చెప్పలేరు. ఏం చెప్తారు? అక్క ఏమన్నది, ఎవరికి పెడుతున్నావు నువ్వు పైసలు? మావాడు బరాబర్ పెడుతున్నాడు, ఆంధ్రలో బొమ్మలకు పెడుతున్నాడు పైసలు, తెలంగాణలో పైసలు ఆంధ్రలో బొమ్మలకు పెడుతున్నాడు. మీకు అక్క చెప్పిన దానికి సమాధానం చెప్పండి. అది శాతం కాదు. కానీ ఈ లంగలతోటి ఈ అవలగాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడడం మాత్రం శాతం అవుతుంది మన వాళ్ళకి బరాబర్. ఇటువంటి తిక్క తిక్క మాటలు బంద్ చేసి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు, రాబోయే తరాలకి ఏం జరగాలి, ఎట్లుంటుంది అనేది భవిష్యత్ కార్యాచరణ గురించి కొట్లాడాలి. కానీ మా పవన్ కళ్యాణ్ ఏం చేసిండు రాబోయ్ తెలియదా? మరి ఆయన పవన్ కళ్యాణ్ ఓన్ మొన్న చెప్తున్నాడు ఏదో విజయ్ సీఎం అయినాక నా ఎమ్మటూళ్ళు మొత్తం మోసమే చేసినాడు. మీరు మోసకాలంటారా బాయ్? ఆయన ఎమ్మటూళ్ళు మొత్తం ఆయనే చెప్పుకుంటాడు. మన నా ఎమ్మటూళ్ళు మొత్తం 2 కోట్లు పెడితే నేను సీఎం కాలేకపోయినా ఆయన ఎమ్మటూళ్ళు మంచోళ్ళు కాటికైనా సీఎం అయినాడు. మరి మిమ్మల్ని మోసకాలంటాడు, మీరు చూసుకోరా జరా బాయ్, పాదమర్చిపోకూరు. మిమ్మల్ని ఎట్లా నమ్మతలేడు పవన్ కళ్యాణ్. ఏమనుకుంటున్నా అంటే మీరు పవన్ కళ్యాణ్ గురించి హీరోల లెక్క మేము మాట్లాడతాం. ఆయన హీరో కాదు, జీరో కాదు, రంగుల ప్రపంచం అది. మీరు ఇంతసేపు మాట్లాడారు, నిన్న మాట్లాడారు కదా, మా హీరోని కొట్టుకుంటున్నా. అరే కరీంనగర్ బిడ్డ పౌడి జయరాధన్న గురించి ఒక్కరోజన్నా మాట్లాడారు.